ఏమాత్రం నాటక అనుభవం లేకుండా సినీ రంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకున్న అందమైన నటుడు, 6 అడుగుల స్టైలిష్ విలన్ నాగేశ్వరరావు. ఆయన చలనచిత్ర జీవితం కేవలం 7 ఏళ్లే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు 50 చిత్రాల్లో మాత్రమే ఆయన నటించారు. 1950 దశకంలో సినీ పోస్టర్లో నాగేశ్వరరావు ఫోటో చూసి ఆనాటి ప్రేక్షకులు థియేటర్కు వెళ్ళేవారంటే అతిశయోక్తి కాదు. మరో విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో హీరో హీరోయిన్ల పేర్ల తర్వాత 2 నటులు సినిమాలో ఉన్నారా లేదా అని తెలుసుకొని మరీ పెట్టుబడి పెట్టేవారు పంపిణీదారులు. వాళ్లలో ఒకరు రేలంగి, మరొకరు నాగేశ్వరరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో రాజనాల ఇంటి పేరుతో 2 విలన్లు ఉండేవారు. ఒకరు రాజనాల కాళేశ్వరరావు, మరొకరు రాజనాల నాగేశ్వరరావు. తన ఇంటి పేరుతోనే రాజనాల కాళేశ్వరరావు చిత్ర పరిశ్రమలో కొనసాగి కరుడుగట్టిన విలన్ పాత్రలకు వన్నె తెచ్చారు. రాజనాల నాగేశ్వరరావు మాత్రం నాగేశ్వరరావుగా పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో చాలామంది ప్రతినాయకులు వచ్చినా వారిలో తన ప్రత్యేకత చాటుకున్నారు నాగేశ్వరరావు. మనిషి ఎంత అందగాడో అంత మంచి నటుడు. విలన్ పాత్రధారి హీరోల సాత్వికంగా కనిపించవచ్చు. అతనిలోని క్రూరత్వానికి బయట కనిపించే ఆకారానికి సంబంధం లేదని నాగేశ్వరరావు నిరూపించారు. క్రూరమైన పాత్రలు పోషించడంలో ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 6 అడుగుల ఆజానుబాహుడు, అందగాడు కావడంతో హ్యాండ్సమ్ విలన్గా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఆయన్ని ఉత్తరాదికి చెందిన నటుడు ప్రాణ్తో పోల్చేవారు. నాగేశ్వరరావు చక్కని స్నేహశీలి, మంచి మనిషి. ఎస్వి రంగారావు, నాగేశ్వరరావు మంచి మిత్రులుగా పేరు తెచ్చుకున్నారు. మిగిలిన స్నేహితులకు కొదవలేదు. చిన్న వయసులోనే నాగేశ్వరరావు మరణించడం నిజంగా దురదృష్టకరం. ఆయన మరికొంతకాలం బతికి ఉన్నట్లయితే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయి ఉండేవారు. ఆయన సినీ జీవిత విశేషాలను సేకరించి మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. నాగేశ్వరరావు సికింద్రాబాద్లోని జీరా ప్రాంతంలో రాజనాల వారి ఇంట 1925 జూలై 1న రత్నాకరరావు, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు. రత్నాకరరావు రైల్వే ఉద్యోగి. నాగేశ్వరరావు తల్లి కడుపులో ఉండగానే తన తండ్రి కన్నుమూశారు. తండ్రి లేని నాగేశ్వరరావుని పినతండ్రి పెంచి పెద్ద చేశారు. నాగేశ్వరరావుకు 2 అన్నలు ఉండేవారు. వారిలో పెద్దవారు రామారావు కూడా రైల్వేలో పనిచేసేవారు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి. చదువు మీద ధ్యాస తక్కువ. అతి కష్టం మీద మహబూబియా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. బిట్రగుంటలో ఉండే తమ్ముడి కూతురు రత్నాబాయితో 1946లో నాగేశ్వరరావుకు పెళ్లి జరిపించింది లక్ష్మీ నరసమ్మ. అప్పటికీ ఆయనకు ఉద్యోగం లేదు. అత్తగారింట్లో ఉంటూ అక్కడి సినిమా థియేటర్ల వాళ్లతో పరిచయాలు పెంచుకున్నారు నాగేశ్వరరావు. ఆ రోజుల్లో నరసింహులు అని ఓ ఎమ్మెల్యే ఉండేవారు. ఆయనకు టూరింగ్ టాకీస్ ఉండేది. దానికి మేనేజర్గా ఉద్యోగం సంపాదించుకున్నారు. నెలకు 150 రూపాయల జీతం. అది చిన్న థియేటర్ అయినా మంచి అనుభవం సంపాదించుకున్నారు. దాంతో ధైర్యంగా మళ్ళీ సికింద్రాబాద్ వచ్చేశారు. ఇక్కడ ఉన్న పారామౌంట్ థియేటర్లో మేనేజర్గా చేరారు. రోజులు సుఖంగా నడుస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో రజాకారుల అల్లర్లు మొదలయ్యాయి. ఎక్కడ చూసిన అల్లరి మూకల దౌర్జన్యాలు. బతుకు కష్టమైంది. అందుకే తన ప్రాణ స్నేహితుడు ఎన్ఎస్ మూర్తితో కలిసి మద్రాసు వెళ్ళిపోయారు. భార్య రత్నాబాయి పుట్టింట్లో ఉండిపోయారు. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. పారామౌంట్ థియేటర్లో పనిచేస్తున్నప్పుడే పూర్ణ పిక్చర్స్ ఎండి కామరాజుతో పరిచయం అయింది. ఆయన నాగేశ్వరరావును తమ సొంత సంస్థలోకి ఆహ్వానించారు. విజయవాడ వెళ్ళి పూర్ణ పిక్చర్స్ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందారు నాగేశ్వరరావు. ఆయన మద్రాసు పంపించాలని కామరాజు అనుకున్నారు. అయితే ఆ సమయంలోనే పూర్ణ సంస్థ పార్వతీపురంలో ఒక థియేటర్ కొనుగోలు చేసింది. దానికి మేనేజర్ కావాలి.
ఆర్ నాగేశ్వరరావుని అక్కడికి పంపించారు. కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత సొంత ఊరి మీదకి మనసు లాగింది. అప్పటికే నైజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ విముక్తమైంది. అందుకే సికింద్రాబాద్లో పూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టమని కామరాజును కోరారు నాగేశ్వరరావు. అలా పూర్ణ పంపిణీ సంస్థలో నాగేశ్వరరావు కొత్త కొలువు మొదలైంది. 2 ఏళ్ళు ఆ సంస్థలోనే ఉన్నారు. సినిమా వాళ్లతో పరిచయాలు పెరిగాయి. స్నేహానికి ప్రాణం ఇచ్చే గుణం నాగేశ్వరరావుది. అందుకే ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువే. వారిలో తెనాలి సత్యనారాయణ టాకీస్ అధినేత వాసిరెడ్డి నారాయణరావు ఒకరు. తర్వాతి కాలంలో నిర్మాతగా మారిన కోవెలమూడి భాస్కర్రావు మరొకరు. విజయ వారి చిత్రాలను నైజాం ఏరియాలో పంపిణీ చేయమని వీరిద్దరూ నాగేశ్వరరావుకి సలహా ఇచ్చారు. బాడిగ శ్రీనివాసరావుతో కలిసి ప్రీమియర్ పిక్చర్స్ పేరుతో పంపిణీ సంస్థను ప్రారంభించారు. ఆ సమయంలోనే మద్రాసు వచ్చి విజయవారి షావుకార్ షూటింగ్ జరుగుతుంటే నాగేశ్వరరావు అక్కడికి వెళ్ళారు. ఆ వాతావరణం ఆయనకు బాగా నచ్చేసింది. దర్శకుడు ఎల్వి ప్రసాద్ దగ్గరకు వెళ్ళి, నా మిత్రులు నన్ను సినిమాల్లో నటించమని అడుగుతున్నారు, నేను పనికి వస్తానా అని అడిగారు. నాగేశ్వరరావుని ఆపాదమస్తకం చూసి, అవకాశం వస్తే వదిలిపెట్టకండి, రాణించగలరు అన్నారు ఎల్వి ప్రసాద్. ఆ వాక్యం వేదవాక్కులు అనిపించింది నాగేశ్వరరావుకి. అందుకే వెంటనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్ణ కామరాజు నాగేశ్వరరావుకి అవకాశం ఇవ్వమని కోరుతూ దర్శకుడు బిఏ సుబ్బారావుకి ఒక ఉత్తరం రాశారు. నాగేశ్వరరావు పర్సనాలిటీ చూసి ఎన్టీఆర్ హీరోగా తను నిర్మిస్తున్న రాజు పేద చిత్రంలో విక్రమ్ పాత్ర ఇచ్చారు. విజయవాడలోని మారుతి టాకీస్ ఓనర్ పోతిన శ్రీనివాసరావు తనయుడు బెనర్జీ ప్రోత్సాహంతో సంక్రాంతి చిత్రంలో కూడా వేషం సంపాదించారు. మొదట రాజు పేద చిత్రంలో అవకాశం వచ్చినా విడుదలైన తొలి చిత్రం సంక్రాంతి. అలా విలన్ వేషాలతో నాగేశ్వరరావు కెరీర్ మొదలైంది. నాటకాల అనుభవం ఉన్న నటులకే ఆ రోజుల్లో సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. నాగేశ్వరరావుకి నటనానుభవం బొత్తిగా లేదు. అయినా విలక్షణమైన తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అక్కినేని నటించిన కన్నతల్లి చిత్రంలో కూడా నటించారు. అలాగే ఎన్టీఆర్ హీరోగా భానుమతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చండీరాణి చిత్రంలో కూడా విలన్గా నటించారు. సినిమాల్లో ప్రవేశించిన కొద్ది కాలానికే నాగేశ్వరరావుకు స్టార్ హోదా వచ్చింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఆయనకి రాలేదు. చెరపకురా చెడేవు, దొంగరాముడు, పెళ్లినాటి ప్రమాణాలు, మాయాబజార్, ముందడుగు, ఇలవేలుపు, స్వయంప్రభ, రాజనందిని, శభాష్ రాముడు, జయం మనదే, ఇల్లరికం, సమాజం, జగన్నాటకం ఇలా 50కి పైగా చిత్రాల్లో నటించారు. దొంగరాముడు చిత్రంలో అబ్బుల వేషం నాగేశ్వరరావుకి ఎంతో పేరు తెచ్చింది. ఈ బాబులుగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి అంటూ నాగేశ్వరరావు చెప్పిన డైలాగ్ ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇన్నేళ్లు అయినా ఆ తరం వారి మనసులో పదిలంగా నిలిచిపోయింది ఆ డైలాగ్. అలాగే ఈ సినిమాలోనే హీరోయిన్ సావిత్రి, ఆర్ నాగేశ్వరరావులపై చిత్రీకరించిన రాబోయి మా ఇంటికి పాట ఆల్ టైమ్ హిట్. మాయాబజార్ చిత్రంలో దుశ్శాసనుడిగా ఆర్ నాగేశ్వరరావు నటించారు. ఇప్పుడు అదే మన తక్షణ కర్తవ్యం అంటూ ఆయన ఆ సినిమాలో చెప్పిన ఊత పదం ఆ తర్వాత చాలా సినిమాల్లో ప్యారడీ చేసి వాడుకున్నారు. తక్కువ సినిమాలే చేసినా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెర మీద ఎంత క్రూరంగా నటించేవారో బయట అంత సౌమ్యుడు, స్నేహపాత్రుడు. పరిశ్రమలో ఎంతోమంది స్నేహితులు ఉండేవారు ఆయనకి. ఎస్వి రంగారావు గారితో ఈయన ఎంతో స్నేహంగా ఉండేవారు. బతికినంతకాలం దొరబాబులా బ్రతికాడు. ఆర్ నాగేశ్వరరావు గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన భార్య రత్నాబాయి, 5గురు పిల్లలు, మోహన్, తాతాజీ, సుహాసిని, శ్యామ్, చాందిని. వీరిలో మగపిల్లలు ఎవరూ ఇప్పుడు లేరు. కుమార్తెలలో సుహాసిని సింగపూర్లో, చాందిని హైదరాబాద్లో ఉంటున్నారు. రత్నాబాయి కూడా 2 ఏళ్ల క్రితం కాలం చేశారు. 1950 సంక్రాంతి రోజు స్నేహితులతో కలిసి ఏదో ఊరు వెళ్ళి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. కారు కామారెడ్డి దగ్గరకు వచ్చేసరికి అటవీ ప్రాంతంలో దారికి అడ్డంగా పెద్ద పులి పడుకుని ఉంది. దానిని తప్పించే ప్రయత్నంలో
కారు డోర్ హఠాత్తుగా తెరుచుకోవడంతో పులి ఆయన మీదకి అటాక్ చేసింది. తలకి బలమైన గాయం ఏర్పడింది. నాగేశ్వరరావు పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో కుట్లు వేసి బ్రతికించారు. అలా మృత్యువు నుంచి బయటపడిన నాగేశ్వరరావును అదే మృత్యువు క్షయ రూపంలో ఆయన్ని కబళించింది. 1959 ఆగస్టు 5న ఆయన కన్నుమూశారు. మరణించే నాటికి ఆయన వయస్సు కేవలం 30 ఏళ్లే. నాగేశ్వరరావు మరణించే నాటికి సమాజం, భక్త శబరి చిత్రాల్లో ఆయన వర్క్ మిగిలి ఉంది. నాగేశ్వరరావు పోలికలు, పర్సనాలిటీ కలిగిన కొంగర జగ్గారావుతో ఆ సన్నివేశాలు చిత్రీకరించి పూర్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.